హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ 2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా అధికారంలోకి రావాలంటే వీళ్ళ ముందు ఒక పెద్ద టాస్క్ ఉంది. ఇప్పుడు ఇదే జనసేన అటు తెలుగుదేశం పార్టీ అధినాయకులను కలవరపెడుతుంది. అదేంటంటే జనసేన, తెలుగుదేశం ఈ రెండు రేపు అధికారంలోకి రావాలన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలన్నా ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని మనం గద్దె దించాలి అనేది ఆ మెయిన్ కాజ్ ఏదైతే ఉందో అది జరగకుండా ఇక్కడ కార్యకర్తలు, నాయకులే అడ్డుపడుతున్నారు అనేది బయట పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ ఇక్కడ వాళ్ళ క్యాడర్ ఏదైతే ఉందో జన సైనికులు అలాగే నాయకులు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడాలనుకునేది వాళ్ళ మొదటి అంశం. రెండోది జనసేన పార్టీకి గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలనేది. ఈ రెండిట్లో ఏమైనా తేడా కొడుతుందా అనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మనం గెలిచిన తర్వాతే దాని గురించి ఆలోచిద్దాం, ఫస్ట్ మనం గెలవాలి, గెలిచిన తర్వాత మనం ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, ముఖ్యంగా మనం అసెంబ్లీలో ఒక అడుగు పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, గెలిచి ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా అధికారం చేపట్టాలనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. అయితే ఇక్కడ జరుగుతున్న మెయిన్ ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే కార్యకర్తలు. ఇక్కడ ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్గా జరుగుతున్న మీటింగ్లలో వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకు చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వెళ్ళాలి, ముఖ్యంగా వాళ్ళ నాయకులను గౌరవించండి, విమర్శలు చేయకండి, కలిసి వెళ్ళాలి, కలిస్తేనే మనకు రేపు ప్రయోజనం అని ఆయన చెప్తా ఉన్నాడు. సేమ్ టైం నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు, మనం కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి, ముఖ్యంగా మన నాయకులు, కార్యకర్తలు త్యాగాలకు సిద్ధపడండి, రేపు మనం అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేయాలి, మనతో అలయన్స్లో ఉన్న పార్టీని గౌరవించాలి, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్ళాలని ఆయన కూడా నిన్న చెప్పడం జరిగింది. సో ఇక్కడ అధినాయకులు చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ కార్యకర్తలు, నాయకుల మధ్య ఆ సఖ్యత అనేది కుదరడం లేదనేది బయట పెద్ద చర్చ జరుగుతూ ఉంది వివిధ నియోజకవర్గాల్లో. అయితే ఇక్కడ జరిగేది ఇబ్బందికర పరిస్థితి ఎక్కడ అంటే, ఉదాహరణకి తెలుగుదేశం పార్టీకి ఒక చోట, ఒక నియోజకవర్గంలో టికెట్ వస్తుంది, ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తాడు అనే చోట జనసేన పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైనా టికెట్ ఆశిస్తూ ఉంటే ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్గానో, లేకుంటే అక్కడ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మింగిల్ అవ్వడం లేదు అనేది ఒక చర్చ. అలాగే సేమ్ టైం ఇక్కడ జనసేన పార్టీకి టికెట్ ఇస్తారు ఈ నియోజకవర్గం అనుకున్న చోట అప్పటికే అక్కడ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే కార్యకర్తలు కూడా జనసేన పార్టీతో మింగిల్ అవ్వడం లేదనేది బహిరంగంగానే ఇక్కడ అధినాయకుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. సో ఇక్కడ జరిగేది ఏంటి అంటే, ఇరు పార్టీల మధ్యన, నాయకుల, కార్యకర్తల మధ్యన ఒక సఖ్యత లేదు. ఆ సఖ్యతను ఈ అధినాయకులు ఎలా డీల్ చేస్తారనేది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే రేపు వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దించాలంటే ఇక్కడ కార్యకర్తలు కంపల్సరీ కలిసిగా పనిచేయాలి. ఈ కలిసికట్టుగా పనిచేయకపోతే మళ్ళీ వైసీపీకే లాభం చేకూరుతుంది. సో ఇలాంటి టైంలో అధినాయకులు ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పిలిపించుకొని మాట్లాడి, ఇక్కడ జనసేనకు మీరు సపోర్ట్ చేయండి, మీరు మద్దతుగా ఉండండి, ఖచ్చితంగా ఇక్కడ సీటు మిస్ఫైర్ అవ్వద్దు, ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి జనసేనకు మన మద్దతు తెలపాలని చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ చెప్పాలి. సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ తెలుగుదేశం పోటీ చేస్తున్న చోట్ల అక్కడి కార్యకర్తలను పిలిపించుకొని జన సైనికులకు ఇక్కడ సపోర్ట్ చేయాలని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సందులో సడమియగా వైసీపీ వాళ్ళు దూరుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జనసేన, తెలుగుదేశం పార్టీ అలయన్స్ను ఎలా విడగొడదామని మొదటి నుంచి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అధినాయకుడు మొదలుకొని వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి సోషల్ మీడియాలో పేటీఎం కార్యకర్తల దాకా కూడా ఇదే పని. ఎంతసేపు ఈ రెండు పార్టీల మధ్యన నియోజకవర్గాల వారీగా చిచ్చులు పెడుతూ, ఇక్కడ మీకే టికెట్ ఇస్తున్నారు, మీకు ఇవ్వడం లేదు, ఎంతసేపు మీరు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తారని జన సైనికులను రెచ్చగొడతా ఉన్నారు. సేమ్ టైం ఇక్కడ జనసేన పార్టీకి ఈ టికెట్ వెళ్తూ ఉంది,
అసలు వాళ్ళకు క్యాడర్ లేని చోట మీరేలా వాళ్ళకి పోటీ చేసి గెలిపిస్తారు అని చెప్పి వీళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. ఇక్కడ రెండు పార్టీల మధ్యన అలయన్స్ను దెబ్బ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్ననే వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చాలా చులకనగా చేసి మాట్లాడుతూ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని చులకన చేసి మాట్లాడుతూ, వీళ్ళిద్దరు అలయన్స్లో లేకపోతే గెలవలేని పరిస్థితి అని, లేదా వీళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడుతూ, తెలంగాణ డిపాజిట్ కోల్పోయాడు పవన్ కళ్యాణ్ ఇక్కడే గెలుస్తాడని, ఇలా జనాల మైండ్లోకి డిఫరెంట్గా తీసుకెళ్తూ వీళ్ళ అలయన్స్ను దెబ్బ కొట్టాలి. అది కాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాతో పాటు వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా సోషల్ మీడియాలో పోస్టు పెట్టేవారు కూడా జనసేనకు ఎంతసేపు 20 సీట్లకు మించి ఇవ్వరు అని చెప్పేసి ఈ విధంగా జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. అది కాకుండా అటు తెలుగుదేశం పార్టీని రెచ్చగొడతా ఉన్నారు. పవన్ కళ్యాణే రేపు మీ అలయన్స్లో ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడు కాదు అని చెప్పి ఇలా రెచ్చగొడతా ఉన్నారు. అంటే ఈ ఇరు పార్టీల మధ్యన చాలా పెద్ద ఎత్తున ఒక పుల్లలు పెడుతూ, ఒక డిఫరెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఈ అలయన్స్ను బ్రేక్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. సేమ్ టైం ఇక్కడ కార్యకర్తలు, నాయకులు కూడా ఈ రెండు పార్టీల మధ్యన సఖ్యత కుదరక మాకు వస్తున్న టికెట్ మీకు వస్తుందో అనే ఒక కన్ఫ్యూజన్లో ఉండి చాలా గందరగోళ పరిస్థితులు అయితే వాస్తవానికి ఉన్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల నుంచి వెళ్ళి జనసేన అటు తెలుగుదేశం పార్టీ కనుక క్లియర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రేపు అధికారంలోకి రావచ్చు. మరి అధినాయకులు దీనిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ గందరగోళ పరిస్థితులను తీసేసి ఇటు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను, నాయకుల్ని ఖచ్చితంగా కూర్చోబెట్టి మాట్లాడగలిగితే ఖచ్చితంగా రేపు ఈ రెండు పార్టీల అలయన్స్ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే అది చాలా చాలా అవసరం. రేపు మనం ఏదైతే అనుకున్నామో తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వచ్చి వైసీపీని గద్దెదించాలంటే అధినాయకుల చొరవ చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఏదో బహిరంగ సభలలో, మీటింగ్లలో మీరిద్దరు కలిసిపోండి అంటే కుదిరని పని. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఇన్ఛార్జీలతో పాటు ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, అలాగే తర్వాత దిగువ స్థాయి నాయకులు ఉంటారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి వాళ్ళ ద్వారా కార్యకర్తలకు నచ్చజెప్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తాయి అనేది నాకైతే అనిపిస్తూ ఉంది.